హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు ఫిజా కిచెన్లో గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలి మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకునేసి కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం పెద్ద వంట చేసుకుంటున్నానండి, అందుకనేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువగా తీసుకున్నాను. చూడండి, గోంగూర 6 కట్టలు తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, చెక్క లవంగ, ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా మనము ఉల్లిపాయలని వేద్దాము. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 100 గ్రామ్స్ పైన తీసుకున్నాను, కారానికి తగ్గట్టుగా. కొద్దిగా దూరగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, చెక్క లవంగా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, టమాటాలు 1/2 కేజీ వరకు వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకుంటున్నాను. ముందే కడిగి పెట్టుకోవాలండి. కడిగి నీళ్ళంతా వెళ్ళేలాగా జల్లెడలో వేసి పెట్టుకోవాలి. ఇది కొద్దిగా మెత్తబడ్డ తర్వాత ఇంకా ఉందండి, దీంట్లో వేస్తాము. గోంగూర మొత్తం వేసేసాను. ఇది కొద్దిగా మెత్తబడ్డాక మనము లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్కి ఉడికించుకుందాము. కొత్తిమీర కూడా దీంట్లోనే వేసుకుందామండి. గోంగూర మొత్తం మెత్తబడింది. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకొనేసి మూత పెట్టేద్దాము 3 విజిల్స్ వరకు. కంప్లీట్గా 2 గ్లాస్ వాటర్ వేసానండి. 6 కట్టల గోంగూరకి
2 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకుందాము. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. గోంగూర 3 విజిల్స్ వచ్చేసాయండి. ఆఫ్ చేసి కొద్దిగా స్టీమ్ వెళ్ళాక మనము ఉప్పు వేసి దీంట్లో రుద్దుకుందాము. పప్పు గుత్తితో మన గోంగూర ప్రిపేర్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, మన పుల్లటి గోంగూర రెడీ అయిపోయింది. ఇదండి గోంగూర పుల్లగూర ఎలా చేయాలి అనేసి ప్రాసెస్. మీరు కూడా చేసి ఫాలో అవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. Wow.